నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యానాం నియోజకవర్గం పాత బస్టాండ్ గోపాల్ నగర్ లో అంబేద్కర్ విజ్ఞాన భవన్ లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసిన నివాళులర్పించిన పాండిచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్. ఐపోలవరం మండలం పరిధిలోని ఎదుర్లంక బాలయోగి వారధి వద్ద ఉన్న అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్, ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు. తాళ్లరేవు మండలం పరిధిలోని తాళ్లరేవు, సుంకరపాలెం, ఇంజరం, ఉప్పంగల, గోవలంక తదితర గ్రామాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. రామచంద్రపురం నియోజకవర్గంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మంత్రి వాసంశెట్టి సుభాష్. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా యానాం నియోజకవర్గంలోని గోపాల్ నగర్ వద్ద ఉన్న అంబేద్కర్ విజ్ఞాన్ భవన్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలువెత్తు కాంస్య విగ్రహానికి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తదితర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మల్లాడి మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ మహానేత అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడలను నడుస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. అంబేద్కర్ విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగే అంబేద్కర్ జయంతి ఉత్సవానికి మన కోనసీమ ముద్దుబిడ్డ స్వర్గీయ జీఎంసీ బాలయోగి తనయుడు, ప్రస్తుత అమలాపురం పార్లమెంట్ సభ్యుడు గంటి హరీష్ మాథుర్ రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విజ్ఞాన భవన్ వారి పేరు మీద రాబోయే రోజుల్లో యానానికి సంబంధించిన విద్యార్థులకు వాళ్ళ ఉన్నతమైన చదువులకి కోచింగ్ ఇచ్చే విధంగా, అలాగే ఉద్యోగ అవకాశాలు వారు కలగజేసుకునే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఇక్కడ మనం 2021 జనవరి 6వ తారీఖున నిర్మించుకోవడం జరిగింది. దీంట్లో ఈ 4 సంవత్సరాలు ఈ టైంలో మనం ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడమే తప్ప ప్రజలకి ఇప్పటి వరకు పూర్తిగా అనుకున్న విధంగా జరగలేదు. మధ్యలో ఒక ఆదిరాబు డిపార్ట్మెంట్ ద్వారాగా కొంత కోచింగ్ ఇవ్వడమే తప్ప పూర్తిగా జరగలేదు. ఇది ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించింది కాకుండా యానంలో ఉండే ప్రతి కులాస్తులు అందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్ పొందాలని, వారు వచ్చేటప్పుడు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ని నమస్కరించుకుని వారు స్టార్ట్ చేసే చదువు కానీ, అలాగే వారు తీసుకునే కోచింగ్ కానీ అన్నీ కూడా వారిని ఆదర్శంగా తీసుకుని అతని బాటలో నడిచి ప్రయోజకులు కావాలన్న ఉద్దేశంతో మనం ఇక్కడ ఈ భవన్ నిర్మించుకోవడం జరిగింది. రాబోయే జూన్ 15వ తారీఖు కల్లా దీనికి కావలసిన ఓఎన్జీసీ వాళ్ళు ఇతర సంస్థల నుంచి దీనికి సహాయం అందించేలాగా సంవత్సరానికి అయ్యే ఖర్చు అంతా కూడా, అదేవిధంగా నిరంతరంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్లో దీనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. త్వరలోనే అది ప్రభుత్వ నిధుల నుంచా లేదా హైయర్ ఎడ్యుకేషన్ నుంచి అయినా సరే జూన్ నెల నుంచి ఇక్కడ అన్ని ట్రైనింగ్ అన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నారు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం ముఖ్యంగా ఇది పుట్టినరోజు 4 గంటల 20 4 జిందాబాద్ చెప్పడం కాకుండా
వారు ఆశించిన దాన్ని ముఖ్యంగా వారు ఆశించిన దాన్ని మనమందరికి కూడా ప్రయోజనం పొందాలి. ప్రతి కుటుంబం కూడా అందరూ సమానంగా ఉండాలి. అన్ని అవకాశాల్లో అందరికీ కూడా పొందాలన్న ఉద్దేశంతో వారి జీవితాన్నే త్యాగం చేస్తున్నారు. ఇది ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అంబేద్కర్ కాదు. ఈ దేశానికి ఏ విధంగా రాబోయే రోజుల్లో పరిపాలన విధానం జరగాలి, చట్టసభలు ఎలా నడపాలి, పార్లమెంట్ని ఎలా నడపాలి అన్న దాని మీద మనం వారు రచించిన దాని మీదే ఈరోజు మనం ఇక్కడ చేసుకుంటూ ఉన్నాం. అందుకని దీన్ని వారు చెప్పిన సిద్ధాంతాన్ని, వారు ఆశించిన ఆశయాన్ని ఏదో ఒక దారితో అతను 100కి 100% చేయలేము. కానీ కనీసం అంబేద్కర్కి వారసులుగా అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులుగా మనం ముందు ఒకటి అమలు చేసి దాన్ని అంబేద్కర్ వారసులు అనిపించుకునే విధంగా తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెంకు చెందిన సుంకర్ ముఖేష్ ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. కాకినాడ ఆదిత్య కళాశాలలో చదువుతున్న ముఖేష్ సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 985 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన సందర్భంగా స్థానిక సర్పంచ్ టెల్లపూడి నాగేశ్వరరావు ముఖేష్ ని కలిసి సాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. తండ్రి సుంకర గంగాధర్, తల్లి లక్ష్మి, బావ అనిల్, అక్క సాయిలు ప్రోత్సాహంతో ఉత్తమ మార్కులు సాధించడం అభినందనీయమని సర్పంచ్ అన్నారు. వారిని కూడా సర్పంచ్ అభినందించారు. అమలాపురం ఎంపీ హరీష్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, పలువురు ప్రముఖులు ముఖేష్ ని అభినందించారు. కంగ్రాచులేషన్ అమ్మా. మరి ఈరోజు మన సీనియర్ ఎంపీసీలో మరి 985 మార్కులు స్టేట్లో మరి ర్యాంక్ తెచ్చుకుని ఈరోజు మా సుంకరపాలెం గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చిన మన సుంకర్ ముఖేష్ గారికి, అలాగే తల్లిదండ్రులు గంగయ్య గారికి, మన లక్ష్మి గారికి మరి నేను ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు ఒక్క ప్రోత్సాహం ఉంటేనే ఈరోజు విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి ర్యాంకుల్లో ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ప్రోత్సాహంలో మన గంగయ్య గారు అలాగే మన లక్ష్మి గారు మరి వాళ్ళ అబ్బాయిని ఇంత చక్కగా చదివించినందుకు మరి మన ముఖేష్ కూడా చాలా మరి తల్లిదండ్రులను చక్కగా చూసుకుని మరి ఇంకా మంచి ర్యాంకులు భవిష్యత్తులో మంచి ర్యాంకులు సంపాదించి మరి అలాగే మంచి భవిష్యత్తులో కూడా మంచి ఉద్యోగం సంపాదించి మరి తల్లిదండ్రులకి ప్రోత్సాహంగా నిలబడతాడని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మరి ఇంత చక్కని మా గ్రామానికి పేరు తీసుకొచ్చినటువంటి మన ముఖేష్ గారికి తల్లిదండ్రులకి మరొకసారి మా సుంకరపాలెం గ్రామ ప్రజల తరపున అలాగే నా తరపున సుంకరపాలెం గ్రామ సర్పంచ్గా నేను చాలా సంతోషంగా మన ముఖేష్ని అభినందించాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం ముఖేష్ గారు, నువ్వు ఇంకా మంచి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని యానం సమాచార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్లోని అంబేద్కర్ సర్కిల్, అంబేద్కర్ విజ్ఞాన్ భవన్లో గల ఆయన నిలువెత్తు విగ్రహానికి యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, పరిపాలనాధికారి మునిస్వామి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంక్షేమ సంఘం సభ్యులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా యానం మున్సిపాలిటీలో అంబేద్కర్ చిత్రపటానికి, వికాస్ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పరిపాలనాధికారి మునిస్వామి, మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణతో పాటు ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్, మాజీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గూటం శివగణేష్, ఆయా గ్రామాల ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు పాల్గొని అంబేద్కర్కు ఘన నివాళి అర్పించారు. సార్ ఓకే రైట్ సార్. 1 మినిట్ సార్. 1 మినిట్.
మనమందరికీ కూడా ప్రయోజనం పొందాలి. ప్రతి ఒక్కరు కూడా అందరూ సమానం. కింద పేపర్ వేయలేదు కింద పేపర్ మీరు తింటారు ఓకే రైట్ సార్ ఓకే రైట్ సార్ ఓకే చెప్పాలి మరి గట్టిగా మాట్లా జోహార్ 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 రైట్ రైట్ తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం శ్రీ రవి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సోమవారం ఘనంగా సత్కరించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఇంటర్ జూనియర్ సీనియర్ విభాగాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమపై నమ్మకంతో రవి కళాశాలలో చేర్పించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అత్యధిక మార్కులతో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను అధ్యాపక బృందానికి కళాశాల చైర్మన్ పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, కరెస్పాండెంట్ పెద్దిరెడ్డి రవికుమార్ అభినందనలు తెలిపారు. ఈ అమ్మాయి 440 మార్కులకు గాను 432 మార్కులు తెచ్చుకుని బైపీసీ గ్రూప్ నుండి కాలేజీ టాపర్, మళ్ళీ నియోజకవర్గ టాపర్, అలాగే స్టేట్ వైడ్గా 5th ర్యాంక్లో ఉన్నందుకు నా అభినందన తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అమ్మాయి మా ఊరే అండి, కాపులపాలెం గ్రామం. ఈ అమ్మాయి సిఈసి గ్రూప్ నుండి 500 మార్కులకు గాను 483 మార్కులు తెచ్చుకుని స్టేట్ మరియు నియోజకవర్గ టాపర్గా నిలిచినందుకు నా అభినందన తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరింత మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాను. సెకండ్ ఇయర్ సిఈసి 1000 మార్కులు గాను 934 మార్కులు తెచ్చుకుని కాలేజీ టాపర్గా నిలిచినందుకు నా అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరింత మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్ నుండి మా కాలేజీ నుంచి మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇంటర్మీడియట్ బోర్డు వారు రిలీజ్ చేసిన ఫలితాల్లో ఇక్కడ విద్యార్థులు నియోజకవర్గ స్థాయిలో అన్ని గ్రూపుల నుండి ఎంపీసీ, బైపీసీ, సిఈసి గ్రూపులు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ నుండి కూడా టాపర్స్గా నిలిచినందుకు చాలా ఆనందం.
మేము కాలేజీ పెట్టి 19 సంవత్సరాలు అయిందండి. 19 సంవత్సరాల్లో కూడా నియోజకవర్గాలు అన్ని గ్రూపుల నుంచి మొదటి స్థానం నిలబడటం జరిగింది. ఈ సంవత్సరం కూడా అట్లాగే మార్కులు తెచ్చుకోవడం జరిగింది మా విద్యార్థులు. సో వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఇంతటి కృషికి ప్రయత్నించిన మా అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మా మీద ఎంతో నమ్మకంతో ఇక్కడ జాయిన్ చేసినందుకు వారికి కూడా నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మేము ఇట్లాగే మరిన్ని మంచి మార్కులు తెస్తామని, అట్లాగే ఇంటర్మీడియట్ బోర్డు వారు నెక్స్ట్ ఇయర్ నుంచి సిలబస్ని మార్పు చేసి ఇండియా లెవెల్లో పిల్లలు మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని, పర్టికులర్గా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని సిలబస్ను మార్పు చేయడం జరిగింది. దానికి తోడు జేఈ మెయిన్స్ మరియు ఏపీ సెట్ నీటిల్లో కూడా మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని దానికి తగ్గట్టుగా సిలబస్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ మార్కులు ఎలా అయితే తెస్తున్నామో ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా స్టేట్ వైడ్గా మరియు ఇండియా లెవెల్లో మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని మేము కూడా ప్రయత్నం మొదలుపెట్టాము. సో నెక్స్ట్ ఇయర్ నుంచి సిలబస్తో ఇంటర్మీడియట్ సిలబస్తో పాటు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని కూడా పిల్లల్ని రెడీ చేస్తామని, ర్యాంకులు వస్తాయని, తెస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ మేధావి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఒక భారతీయ న్యాయవాది, ఆర్థికవేత్త, సామాజిక సంస్కర్త, రాజకీయ నాయకుడు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీకి అధ్యక్షత వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని యానాం నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాలకు యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్, వీసీకే పార్టీ సెక్రటరీ మెల్లం చిన్న తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ప్రపంచ మేధావి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఒక భారతీయ న్యాయవాది, ఆర్థికవేత్త, సామాజిక సంస్కర్త, అలాగే రాజకీయ నాయకుడు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీకి అధ్యక్షత వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతిని పురస్కరించుకుని యానాం నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాలకు యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్, వీసీకే పార్టీ సెక్రటరీ మెల్లం చిన్న తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాముఖ్యతను, ఆయన చేసిన సేవలను వివరించారు. కార్యక్రమంలో రాజబాబు, గణేష్, వైదాడి శ్రీనివాస్, అరుణ్ కుమార్, సావిత్రినగర్ యువత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా మేము చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చూసినట్లయితే మహిళలకు హక్కు కల్పించింది కానీ, ప్రజలకు ఓటు హక్కు కల్పించింది కానీ, అలాగే మహిళలకు విద్య హక్కు కానీ, అలాగే మహిళలకు మెటర్నిటీ హక్కు కానీ, ఇలా ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగంలో ప్రతి పేదవాడికి, ప్రతి ప్రజలందరికీ కూడా హక్కు కల్పించి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సమానత్వం చూపించినటువంటి భారత రాజ్యాంగవేత్త అంబేద్కర్ గారికి ఈరోజు 134వ పుట్టినరోజు వేడుకలు జరపడం మా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. ఆయన ఉండడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఓటేయడం కానీ, అలాగే మహిళలు బయటకు వచ్చి ఉద్యోగం చేయడం కానీ, అలాగే మహిళలు ప్రెగ్నెంట్గా ఉంటున్నప్పుడు వాళ్ళకి 6 నెలల పాటు జీతం ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు కూడా తీర్చడానికి అంబేద్కర్ చాలా రకాలుగా ఆయన తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు ఆయన వేడుకలు చేసుకోవడం చాలా ఆనందపడుతున్నాం. అలా తాళరేవు మండలం గాడిమొగ్గ గ్రామం బాలనగర్లో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 134వ జయంతి కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ నాయకులు, మాల మహానాడు జిల్లా కార్యదర్శి జక్కల ప్రసాద్ బాబును గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం గాడిమొగ్గ గ్రామం బాబానగర్లో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 134వ జయంతి కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ నాయకులు, మాల మహానాడు జిల్లా కార్యదర్శి జక్కల ప్రసాద్ బాబును గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు వెనకోటి రామకృష్ణ, కావూరి సత్యబాబులు మాట్లాడుతూ బాబానగర్ గ్రామానికి శ్మశాన వాటిక సమస్య పరిష్కారం అయిందంటే అందుకు జక్కల ప్రసాద్ బాబు కృషి ఎంతో ఉందని వారు కొనియాడారు. ఆయన గ్రామానికి చేసిన సేవలు మేలు మరువలేనిదన్నారు. అనంతరం సభలో దుస్సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండలం దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు దున్నా సుబ్రహ్మణ్యం, అనిల్, దడాల మావుళ్ళు, బీజేపీ నాయకులు యావనమండ్ర విజయ్ కుమార్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. వారి దయ వల్ల, వారి భిక్ష వల్ల ఈ రోజున అరగారిన వర్గాలు షూలేసుకున్నా, బట్టలేసుకున్నా, పేటలెట్టుకున్నా ఆయన భిక్ష అని చెప్తున్నా. మర్చిపోకూడదు. బాబాసాహెబ్ ఎవడన్నా మర్చిపోయాడంటే అది చరిత్ర ఈడుకుంది లెక్క. దయచేసి తమ్ముడు నువ్వు దన్నాలెట్టినా, తాగినా బాబాసాహెబ్ మర్చిపోకు. ఏదో అనుకోవాలి, మనం రక్షించుకోవాలి. అందరికీ ఒకసారి జై భీమ్ చెప్తున్నా. యూత్ వాళ్ళు జై భీమ్ చెప్పాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై
ముందుండి నడిపించి ఆ సమస్య పరిష్కార దిశగా పాటుపడే జక్కల ప్రసాద్ మోర్త భైరమూర్తి గారికి అలాగే ఇక్కడ వచ్చిన నాయకులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు మాకు శ్మశాన వాటిక రావడానికి ప్రధాన మూల కారకుడు జక్కల ప్రసాద్ బాబు గారిని మేము చిరు సత్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. పంచాయతీలు ఉన్నాయి. ఆ 17 పంచాయతీల్ని ఒక ఏకతాటి మీద తీసుకురావడం కానీ మండలంలో ఒక గొప్ప దళిత నాయకుడిగా చెప్పే ప్రసాద్ బాబు అన్నయ్య మరి రోజు మన శ్మశాన వాటిక అన్ని ఇన్వాల్వ్ అవడం వల్లే మన బాబానగర్ గ్రామానికి శ్మశాన వాటిక అనేది రావడం జరిగింది. అన్నికి ఒకసారి అందరూ కూడా ఈ సందర్భంగా ఇప్పుడు అందరికీ అండగా దండగా ఉన్నాడంటే మరి జక్కల ప్రసాదే. మరి మాకు గాడిమాగ పంచాయతీలో మరి గాడిమాగ మరి మచ్చిగారి గ్రామాలు ఎలా సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడగట్టి మరి జక్కల ప్రసాదం వల్లే మాకు మరి శ్మశాన వాటిక రావడం జరిగింది. సత్కారం చేసిన బాబానగర్ వారికి ఎప్పుడు రుణపడి ఉంటానో. మీకు ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి కాడ పిలిచిన వచ్చి మీ ముందు వాళ్తాను. శ్మశాన వాటిక నేను నా కోరలే రాలేదు. మీరు అందరూ ఐక్యంగా ఉండటం వల్ల, బాబాసాహెబ్ని నమ్ముకోవడం వల్ల, ఆయన ఆశయాలు పాటించడం వల్ల మన శ్మశాన వాటిక సాధించాం. ఇది మన ఐక్యతకి నాంది. ఏదేమైనా బాబానగర్ పెద్దలకి మరొకసారి హృదయపూర్వక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో వాడవాడల ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. మండలం పరిధిలోని అన్ని గ్రామాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు పండుగ తరహాలో నిర్వహించారు. ఎదురులంక గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ ముదునూరి పద్మ కృష్ణార్జునరాజు అధ్యక్షతన జయంతి వేడుకలు నిర్వహించగా నీటి సంఘం అధ్యక్షులు సాగి వాసురాజు బృందం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా అన్ని గ్రామాలలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. అలాగే తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం, ఇంజరం, ఉప్పగల, గోవలంక తదితర గ్రామాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అందుబాటులో లేకపోయినప్పుడు కష్టపడి చదువుకునే మరి ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ పర్సన్గా వాళ్ళ ఎదిగి ఆయన యొక్క చేసిన మాస్టర్ డిగ్రీని కూడా ఈ రోజు వరకు కూడా ఎవరో అందిపుచ్చుకోలేని స్థానంలో ఆయన నిలబడ్డారంటే ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ పర్సన్. సో ఈ రోజు వరకు మనం కూడా మనమే కాదు భావితరాల బిడ్డలకు కూడా చెప్పాల్సింది ఏంటంటే ఎవరిచ్చినా ఏం చేసినా కింద ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఉపకారం చేయాలి అనే చేయు ప్రతి బిడ్డకి మనం నేర్పించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఆ రోజుని ఆయన చదువుకొని ఈ యొక్క మన భారత రాజ్యాంగం ఈ రోజున ఆయన రాసిన కొన్ని సెక్షన్ల కింద నడుస్తుందంటే ఆ సెక్షన్ ఇప్పటి వరకు కూడా మన జవహర్లాల్ నెహ్రూ గారి హయాం నుంచి ఈ రోజు వరకు కూడా ఆ రాజ్యాంగాన్ని అనుసరించుకుంటూ ఈవేళ పరిపాలన జరుగుతుందంటే ఆ రాజ్యాంగంలో ఎంత గొప్ప శక్తి, ఎన్ని అంశాలు పొందుపరిచి ఉన్నాయో మనందరికి కొన్ని మాత్రమే తెలుసు, కొన్ని అయితే మనకు తెలియదు. ఏదేమైనా ఈ రోజున ఎదుర్లంక గ్రామంలో మా ఎదుర్లంక సర్పంచ్ గారు అయినటువంటి మరి కృష్ణారావు గారు కానీ, మా గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గారు, నీటి సంఘం ప్రెసిడెంట్ గారు అయినటువంటి మరి సాయి వాసరాజు గారు కానీ, అలాగే మా మాజీ ఎంపీటీసీ మా సోదరుడు కుమార్తె లక్ష్మీమాధురి గారి, అలాగే మాజీ ఎంపీటీసీ గారు మన గంజా రాంబాబు గారు, అలాగే మా సోదరులు అయినటువంటి కొంతమంది సోదరులు ఎక్కడ ఉన్నారు బుజ్జి, అలాగే గ్రామ సెక్రటరీ గారు మేడం గారు కానీ, అలాగే ఇంకా సోదరులు మన సోదరులు అందరూ ఆధ్వర్యంలో ఈ రోజు నివారణ అర్పించుకోవడం చాలా గొప్పగా మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ మత్తుతో చేసుకోకండి మీ జీవితం చిత్తు అంటూ ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ అన్నారు. ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం గ్రామంలో ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పోక్సోపై అవగాహన సదస్సు నిర్వహించారు.
శిక్షణ పొందిన నార్కోటిక్ స్నిఫర్ డాగ్ స్క్వాడ్ బృందాలు గ్రామంలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శివం ఉపాధ్యాయ మాట్లాడుతూ యువత డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలి, మత్తుకు బానిసలుగా మారి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలని యువత విద్యార్థులు మత్తుకు బానిసలుగా మారి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. డ్రగ్స్ పోక్స్ చట్టం, సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు, గ్రామాలలో యువతను విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. రామన్నగూడెంలో డ్రగ్స్ పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. డ్రగ్స్ సరఫరా చేయడం వంటి వాటిని తీసుకోవడం ద్వారా అనేక నష్టాలు యువత విద్యార్థులు సమస్యలు తెచ్చుకోవడం జరుగుతుందన్నారు. తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకూడదన్నారు. ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. చదువుకోవడం ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి మంచి ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడం జరుగుతుందన్నారు. చెడు వ్యసనాలకు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ సరఫరా చేసిన విక్రయించిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎప్పుడైనా దొరికితే సారీ ఏం చెప్తున్నానంటే గాంజా మీ దగ్గర ఉన్నా, మీరు పట్టుకొని పోతున్నా లేదా వేరేవాడికి అమ్మినా ఇది నేరమే. ఒకవేళ దొరికితే సారీ చెప్పినట్టు వేరే కేసులలో లేనిది మీ మీద ఉండదు. ఇది మేము పట్టకపోతలేమో అని చెప్పేది మేము పోలీసు వాళ్ళు నిరూపించాలి. కానీ మీ డ్రగ్స్ ఏంటంటే మేము పట్టకపోతలేమని మీరే నిరూపించాల్సి వస్తుంది. కాబట్టి బాగా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది దీంట్లో. 10 సంవత్సరాలు కానీ తక్కువ ఉండదు. ఒక్కసారి కన్విక్షన్ వచ్చిందనుకో మీరు 10 ఏళ్ళు జైలు ఉంటే ఏమవుతుందో మీ లైఫ్ ఆలోచించుకోండి. తాళరేవు మండలంలో రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 134వ జయంతి వేడుకలు వాడవాడల ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 134వ జయంతి వేడుకలు వాడవాడల ఘనంగా నిర్వహించి వాడవాడల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవనాల వద్ద భారీ స్థాయిలో అన్నదానాలు నిర్వాహకులు, యూత్ సభ్యులు, మహిళలు, నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొని భారీ ఊరేగింపులు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముమ్మిడివరం మెయిన్ రోడ్లో పోలమ్మ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. అంతకుముందు అనాథవరం, బోండాయి కోడు, సీతారాంపేట వద్ద గల అంబేద్కర్ విగ్రహాలకు పితాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ దేశానికి ఎనలేని సేవలు అందించారని ఈ సందర్భంగా బాలకృష్ణ కొనియాడారు. నిమ్న జాతుల అభివృద్ధి కోసం అంబేద్కర్ ఎంతగానో తప్పించారని ఆయన అన్నారు. ఎన్నో ఒడిదుడుకుల సమస్యలు ఎదుర్కొని విద్యాభ్యాసం చేసి తన జ్ఞానాన్ని భారతదేశ ఉన్నతి కోసం వెచ్చించిన మహనీయుడు అంబేద్కర్ అని ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివర నగర పంచాయతీ చైర్మన్ కమిటీ ప్రమీణ్, జడ్పీటీసీ కుడిపూడి శంకర్రావు, మున్సిపల్ కౌన్సిలర్లు బోసరాజు, రెడ్డి శ్రీమన్నారాయణ, సరిపల్లి కృష్ణరాజు, బడుగు శ్రీవాణి, దాసరి శ్రీను, దాసరి వైసీపీ నాయకులు దొమ్మేటి అప్పారావు, మట్టా సత్యబాబు, చిందా నాగమునింద్ర, పులిదిండి గేలవనాథ్, నక్క సర్వేశ్వరరావు, గుత్తుల మల్లి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒక సీసీ రోడ్డు ఉన్నా, మనకు ఉద్యోగాలు ఉన్నా, మరి ఒక సబ్సిడీ లోన్లు ఉన్నా, ఏదున్నప్పటికీ కూడా ఎలా అయినా మరి చేసిన రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలు మాత్రమే. తప్పకుండా మరి ఆయన ఇప్పుడు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా ఆయన మర్చిపోవాల్సిన అవసరం లేదు.
అలాగని ఏ కులానికి ఆపాదించవలసిన నాయకుడు కాదు. అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఆయన్ని ఆదర్శంగా ఆయన ఆరాధ్య దైవంగా పూజించవలసిన ఆ మహనీయుడికి ఖచ్చితంగా మరొక్కసారి 134వ జయంతి సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి మరి నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ఇక్కడ జేఏసీ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. తాళరేవు మండలం దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాళరేవు మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద 134వ జయంతి కార్యక్రమం జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం తాళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాళరేవు మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద 134వ జయంతి కార్యక్రమం జరిగింది. మండలానికి చెందిన దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కన్నీడి వెంకటరమణారెడ్డి, గిరిబాబు, జక్కల ప్రసాద్ బాబు, కుసుమ, సత్యనారాయణ, విపర్తి శ్రీనివాస్, దడాల బావుళ్లు, రొక్కం రోవరాజు, పెయ్యల తాతారావు, కాశీ లక్ష్మణస్వామి, సర్పంచులు వెంటపల్లి నూకరాజు, పెయ్యల మంగేష్, శ్రీనివాస్, రెడ్డిబాబు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, అభిమానులు, మహిళలు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమ్మ ఎవరు కట్ చేస్తున్నారు? ఓకే కానీ దూరంగా ఉన్నామండి. పిల్లలకి ఓపెన్ చేసేవారు పిల్లలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. భావితరాలకు ఆదర్శప్రాయుడు, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికి ఆదర్శనీయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను టీడీపీ జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు మంత్రి సుభాష్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. భారతీయ సమాజానికి అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని మంత్రి సుభాష్ అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి సుభాష్ తెలిపారు. అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు. కులతత్వం, అంటరానితనాన్ని పారదోలి సమానత్వం అనే దానికోసం పోరాడిన ఆయన చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ముఖ్యంగా ఈ నెల ఏప్రిల్ నెల చాలా విశిష్టమైంది. ఎందుకంటే ఈ అంటరానితనం మీద పోరాడిన మహనీయులు ఎవరన్నా ఉన్నారంటే చివరి శ్వాస వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు. అలాంటి ఆ మహనీయులు, అలాగే పూలే గారు కూడా మహనీయులు. అలాంటి మహనీయులు పుట్టిన గొప్ప నెల ఈ ఏప్రిల్ నెల. గతం చూసుకుంటే గతంలో దళితులకి ఒక డబ్బా లాంటిది మెల్లో తగిలించి మరి ఉమ్ము వేస్తే అందులోనే వేయాలని, అలాగే తాటాకులు కట్టి వాళ్ళు అడుగుజాడలో నడకూడదని తాటాకు వెనకాల కడితే అడుగుజాడలు చెరుపుకుంటూ వెళ్ళే పరిస్థితి నుంచి ఈరోజు సమానత్వం, అందరూ సమానమే అనే భావంతో ప్రజలందరూ మసులుతున్నారంటే ఆ యొక్క మహనీయుడి వల్లే అని మన అందరూ సగౌరవంగా చెప్పుకోవచ్చు. మరి అలాగే ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి. ఇటు ఆస్తిపరులే కాదు, అలాగే విద్యావంతులే కాకుండా అందరికీ ఓటు హక్కు ఉండాలి అనే ఆలోచనతో ముందుకెళ్ళి మరి అందరికీ ఓటు హక్కు ప్రసాదించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళు మరి ఏ పదవుల్లో ఉన్నా సరే, ఉన్నత స్థాయిలో ఉన్నా సరే, ఏ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నా సరే
మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించిన రిజర్వేషన్ల ద్వారా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఐపోలవరం మండలం పరిధిలోని ఎదుర్లంక బాలయోగి వారధి చెంతన ఉన్న అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం పోరాడిన ఆయనను సామాజిక న్యాయ పితామహుడు అని, దళితులకు సమాన హక్కులు అవకాశాలు సాధించడానికి పోరాడారని మరియు ప్రపంచ మేధావులలో అగ్రగణ్యుడని, ఆయన విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నారని, స్వాతంత్ర్యం తర్వాత భారతదేశానికి తొలి న్యాయమంత్రిగా పనిచేశారని, అన్నిటికంటే మించి భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద, దాట్ల పృథ్వీరాజు, పేరాబత్తుల రమణ, సాగిరాజు సూరిబాబురాజు, సాగి వాసురాజు, ముదునూరి వాసురాజు, భారీ సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలను నివారించుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్ని సురక్షిత భారతదేశానికి ఐక్యమవ్వండి అనే ఇతివృత్తంతో అగ్నిమాపక సేవల వారోత్సవాలను నిర్వహిస్తోన్న నేపథ్యంలో వారోత్సవాలకు సంబంధించిన కరపత్రికను సోమవారం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. యానాం నేలపల్లి చెక్పోస్టు వద్ద ఎస్కే షాహీద్, పేసింగి ఆది విష్ణువులు నూతనంగా ఏర్పాటు చేసిన మిస్టర్ ఛాయ్ కేఫ్ను పుదుచ్చేరి ప్రభుత్వ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి, ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాడి శ్యామ్యుళ్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. యానాం నేలపల్లి చెక్పోస్ట్ వద్ద ఎస్కే షాహీద్, పేసింగి ఆది విష్ణువులు నూతనంగా ఏర్పాటు చేసిన మిస్టర్ ఛాయ్ కేఫ్ను పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి, ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాడి శ్యామ్యుళ్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ముందుగా కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కటింగ్ చేసి మిస్టర్ ఛాయ్ కేఫ్ను ప్రారంభించి పూజలో పాల్గొన్నారు. సకల ఫలావాప్తి సార్ ఇప్పుడు బారింగ్ సార్ ఫోటో ఒక రింగ్ సార్ నేను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు అన్నారు. ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేసనకూరు చింతలమెరక గ్రామంలో పిన్నమరాజు వెంకటపతిరాజు పూర్తి సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మందిరం నిలువెత్తు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక పెద్దలు, యువత ఆయనను పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత, పరిసర ప్రాంతాల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. మీరు వెనక్కి వెళ్ళిపోవాలా ఫోన్లో ఎలా ఉంటాను తీయండి ఎలా కనిపిస్తున్నారా మా యూత్ ప్రెసిడెంట్ నేను నెక్స్ట్ ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమం ఓకే బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మరి ఐపోలవరం మండలం కేశంగూరు గ్రామంలో చింతలమెరక అనే గ్రామంలో మరి ఈవేళ అత్యుత్సాహంగా మరి చేసుకోవడం జరిగింది. గ్రామస్తులు యొక్క ఆశీర్వాదాలు వాళ్ళ యొక్క కరతాల ధ్వనులతో మరి ఈవేళ జయంతి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎప్పటి నుంచో చిన్న విగ్రహం ఉండేది. ఎప్పుడు వచ్చినా ఆ చిన్న విగ్రహం చూసి నాకు కొంచెం బాధ కలిగేది. ఒక ప్రపంచ మేధావి అయినటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం ఏదైనా చేయాలని చెప్పేసి ఇలా కేశంగూరు పంచాయతీలో ఈ మందిరం కాకుండా గతంలోనే నేను 3 గ్రామాలకి అల్లూరువారి చెరువు, అలాగే దొడ్డిపేట, అలాగే జయబుద్ధనగర్ గ్రామాల్లో కూడా నేను చేయటం జరిగింది. అలాగే చింతలమెరకు కూడా ఈరోజు ఈ మందిర నిర్మాణం, అలాగే అంబేద్కర్ గారి యొక్క నిలువెత్తు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక బాధ్యత అనుకునే చేయటం తప్ప ఇది వ్యయం అవుతుందా అది అవుతుందా అని ఎప్పుడు కూడా నేను ఆలోచించిన ఆయన విషయంలో అయితే. ఎందుకంటే ఆయన్ని మనం ఎప్పుడు కూడా భగవంతుడి స్వరూపుడు. ఎందుకంటే ఆయన ఉన్నత విద్య ఎన్నో డిగ్రీలు సాధించినటువంటి వ్యక్తి. ఆ విద్యతోటే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలని చెప్పేసి ఆయన భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ భారత రాజ్యాంగం ప్రకారం చాలామందికి చదువు విషయంలో కానీ రిజర్వేషన్లు కానీ ఇవాళ అన్నీ కూడా కల్పించడం ఆ మహా మేధావి వల్ల జరుగుతుంది. కాబట్టి ఆయన గౌరవించుకోవడం నా బాధ్యత. కాబట్టి ఒక భారత పౌరుడిగా నేను కూడా ఎంతో కొంత ఆయనకి గౌరవించేటట్టు నేను చెయ్యాలని చెప్పేసి ఇలా మందిరాలు కానీ విగ్రహాలు కానీ నాకు తోసిన సహాయం గ్రామాలకు ఇవ్వాలని చెప్పేసి ఆయన యొక్క ఆశయాలు అందరూ కూడా తీసుకెళ్లాలని, ప్రతి పిల్లవాడు పాప కూడా చదువుకుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది, గ్రామం బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ గ్రామం ఎప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి ఈ జయభీమనగర్ కానీ, చింతలమెరకు కానీ, దొంటువాని చెరువు కానీ నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నటువంటి గ్రామాలు. వీళ్ళందరూ కూడా నాకు సుపరిచితులు. మా తాతల గారి నుంచి కూడా వీళ్ళందరూ కూడా స్నేహపూర్వకంగానే ఉంటాం. పార్టీలు ఎన్నో ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా అయితే నాకు ఎప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు నాకు గౌరవం ఇస్తూనే ఉంటారు, ఇచ్చారు కూడా. ఈవేళ కూడా ఈ గ్రామం నాకు చేసినటువంటి సన్మాన కార్యక్రమాలు కానీ ఇది కానీ చాలా సంతోషకరంగా నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి స్థాయి మించి వద్దు, అడావిడ ఏం వద్దు అన్నా కూడా వాళ్ళకి స్థాయి మించి ఇవాళ ఊరంతా అన్ని గ్రామాల్లో కూడా భోజనాలకు పిలిచి మరి ఇవాళ ఆ మహనీయుడి జయంతి కార్యక్రమాన్ని ఈ చింతలమెరకు గ్రామస్తులు చేయటం వాళ్ళకి ఎప్పుడు కూడా పేరు పూర్ణాలకి నేను రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ గ్రామస్తులకి, ఈ గ్రామస్తులైనటువంటి చింతలమెరకు గ్రామస్తులైనటువంటి మహిళలు కానీ, యూత్కి కానీ, పెద్దలకు కానీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సుప్రసిద్ధ తెలుగు కవి, కథకుడు, చరిత్ర పరిశోధకుడు కళైమామణి దాట్ల దేవదానం రాజుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక కళారత్న పురస్కారం పొందిన సందర్భంగా డాక్టర్ ఎస్ఆర్కే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం నందు ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కవిసంధ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కౌసించి అధ్యక్షుడు డాక్టర్ సికామణి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, గౌరవ అతిథిగా పరిపాలనాధికారి మునుస్వామి, ఆత్మీయ అతిథులుగా కాకినాడకు చెందిన ప్రముఖ విద్యావేత్త, తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ చిరంజీవిని కుమారిరాజు, జనమిత్ర సంపాదకులు పోనుమట్ల విష్ణుమూర్తి, యానాం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి ఈల ప్రోలు విష్ణువర్ధన్ రావు, మధునా పంతుల సత్యనారాయణమూర్తి, బొల్లోజు బాబా, సిహెచ్ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవదానం రాజు ప్రస్థానం రచించిన పుస్తకాలు, కథలు తదితర అంశాలపై వారు మాట్లాడారు. అనంతరం తెలుగురత్న పురస్కార గ్రహీత దేవదాన రాజును
ఘనంగా సత్కరించి మెమెంటోలను అందజేశారు. అనంతరం వారు రచించిన పుస్తకాలను ఆవిష్కరించారు. అలాగే వారు రాసిన మట్టికాళ్ళు, కథల గోదారి, కళ్యాణపురం, యానం కథలు, దేవదానం రాజు కథలు వంటి ఉత్తమ రచనలు ఆయన సొంతం. బహుభాషల్లోని అనువదించబడిన దీర్ఘకావ్యం 4వ పాదం, కోడి పందాల నేపథ్యంలో సాగిన నవల ఫెరీలో వంటివి రాజుగారిలోని విభిన్న ప్రయోగ విశిష్టతల్ని పాఠకులకు పరిచయం చేశాయన్నారు. కార్యక్రమంలో యానాంకు పరిసర ప్రాంతాలకు చెందిన కవులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. మన నియోజకవర్గంలో ముఖ్యంగా మన దేవదారు రాజు గారిని పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం ఏమో అడ్రస్ ఇచ్చినా కానీ ఆంధ్ర వ్యక్తిగా గుర్తించి దగ్గరగా 1034 అప్లికేషన్లు వస్తే స్మోకింగ్ చేసిన తర్వాత నేను మీకు అవార్డు వస్తుంది 1 డే బిఫోర్ నాకు తెలుసు. అది దైవ కార్యక్రమం అయినా లేదా కవులకు సంబంధించిన కార్యక్రమం అయినా పేదవాడికి సంబంధించిన కార్యక్రమం అయినా ఒక డెవలప్మెంట్కి సంబంధించిన కార్యక్రమం అయినా దానికి పూర్తిగా మనం ఎన్వాల్వ్మెంట్ మనకు లేని దాన్ని ఇతరులకు ఉన్నదాన్ని గ్రహించి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్న దాన్ని కవి ఒక పుస్తకం మీద పెట్టిన దాన్ని చదివి ఇక్కడ ఉన్న వాళ్ళు కవులందరూ చూస్తే ఒక 30 మంది 40 మంది ఉన్నారు. ఇదే కానీ ఏదైనా కార్యక్రమం ఉంటే వేల మంది ఉంటారు. కానీ ఇది చిన్న ఫంక్షన్ కింద మనం అనుకోవడానికి అవకాశం కాదు, అది అవకాశం లేదు. చిన్నదైనా కానీ ఇటువంటి అవార్డు వచ్చినప్పుడు కానీ ఒక పుస్తకం రచించినప్పుడు కానీ మనం సహాయం చేయకపోతే ఒక కవికి చాలా ఐడియాస్ ఉంటాయి, దాన్ని ఒక పుస్తకంలో తీసుకురావడానికి అతనికి ఓర్పు ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ పుస్తకానికి అతని ఉద్దేశాలు కనీసం 100 మంది చదువుతారు కదా, 100 మంది చదివితే 10 మంది సరే దాంట్లో మంచిని గ్రహిస్తారు కదా. ఆ గ్రహించినప్పుడు మన ద్వారా మనం చేయలేని పని ఇంకొకరు చేసినప్పుడు 10 మంది వల్ల సమాజానికి ఉపయోగపడతారని చెప్పేసి అనుకోవాలి. ఇవాళ దేవదారు రాజు గారు లేదా శిఖామణి కవులు కాబట్టి వీళ్ళిద్దరినే గుర్తు చేద్దాం. వీరిద్దరిని చూస్తే చాలా శిఖామణి ఎక్కడో మన అంబేద్కర్ అన్నాడు కదా అంటారు. ఈ రాజు గారు ఎక్కడ అంటే మన యానమూరు లేకపోతే పక్కన నాలుగు కదా అంటారు. కానీ ఇక్కడ శిఖామణి పాండిచ్చేరిలో ఇక్కడ ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటి పెద్ద రాష్ట్రంలో ఒక శిఖామణిగా గుర్తింపు పొందడం అన్నది అంత ఆశామాషి కాదు. నేను వారు రేపు పొద్దు నుంచి మొదలు పెట్టాలి. రేపు 5 సంవత్సరాలు వచ్చాడు మనకు తెలియదు. రేపటి పని బాగా చేయమన్నాడు. ఆ విధంగా చేస్తే దానికి పూర్తిగా సహకరిస్తాను. కోటీశ్వరులు అందరికీ మీరు సెలవు చేయండి. మనసున్నవాడు ఎవరైతే బ్యాగం చదువుకోవాలనుకుంటాడో, ఎవరైతే మంచి కార్యక్రమాలు చేసేవాడికి సహకరించారో వారికి సెల్యూట్ చేయాలి. అలాగే వాకింగ్ ఫ్రెండ్స్, సీనియర్ సిటిజన్ వాకింగ్ ఫ్రెండ్స్ కూడా వచ్చున్నారు. వారు కూడా నన్ను కోరున్నాను. మీ కోరికని త్వరలోనే తీసుకున్నాను. బాగా మా దగ్గర దానికి కావలసిన చుట్టూ గ్రిల్లు లాగా, దానికి కావలసిన అక్కడ గార్డెన్ లాగా కూడా మీరు 4 లక్షల 5 లక్షలు అనుకున్నారు. దగ్గర ఒక 50 లక్షలు తీసుకొచ్చి అక్కడ డెవలప్మెంట్ చేయబోతున్నారు. ఎటువంటి పరిసరాలు కనుక ప్రతి ప్రాంతంలో ప్రతి ఊళ్ళోనూ ఉంటే జ్ఞానవంత శుద్ధమైన నగరం, సాంస్కృతికపరమైన నగరం, సాహిత్యపరమైన నగరానికి ఈ రాష్ట్రంలో ఉండదు. ఇటువంటి నాయకుడు మనకి దొరికినందుకు శిఖామణి గారిని, రాజు గారిని, మధురామంత్రులు గారిని వీరందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక చిన్న మాట, మీరు ఎత్తుకున్న దేవదానం రచన కార్యక్రమం చాలా గొప్పది.
తాళ్లరేవు మండలంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు హాజరై అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు హాజరై అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే దూలిపూడి బాబీ గారిని వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన ఈ యువతకి, ఈ గ్రామ పెద్దలకి, ఇక్కడికి వచ్చిన మన కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే అంబేద్కర్ గారు పుట్టినరోజు అంటే ఒక పండుగ వాతావరణంలో మన దేశం అంతా, రాష్ట్రం అంతా కూడా చేసుకోవడం మనందరికీ ఆనవాయితీ. ఎందుకంటే మన దేశానికి దిశ దశ చూపించిన గొప్ప వ్యక్తి ఆయన. విద్యార్థి దశ నుంచి కూడా నాయకత్వం వహిస్తూ మరి చట్టసభల్లో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా, మరి ఆర్థికవేత్తగా, అదేవిధంగా సామాజికవేత్తగా మన భారత రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి అందించిన గొప్ప మహానుభావుడు. ఆయన యొక్క ఆశయం ఒకటే, అందరూ మనం చదువుకోవాలి, చదువుకోవాలని 10 మందికి చెప్పాలి, అన్యాయం జరిగేదని పోరాడాలని చెప్పి సమానత్వాన్ని కోరుకునే గొప్ప మనస్తత్వం అయింది. ఈ రోజుకి కూడా ఆయన రాజ్యాంగం అమల్లో జరగడం చాలా ఉపయోగం. మరి ఆయన ఆ రోజు పడిన, చదువుకున్నప్పుడు పడిన అంటరానితనాన్ని చూసి సమానత్వం కోరుకుని ఈ అంటరానితనాన్ని తరిమి కొట్టాలి, ప్రజలందరూ కూడా ఒకే అన్న ఉద్దేశంతో ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చి మన దేశానికి దిశ చూపించిన గొప్ప వ్యక్తి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం, మనందరూ మీ అందరితో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ, మరి గతంలో ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మీరందరూ కూడా దీని చుట్టూ గ్రిల్ వేయాలను, దాన్ని కూడా మరి ఎప్పుడే పూర్తి చేసుకుని ఈ రోజునే ఓపెన్ చేసుకోవడం, నా ద్వారా ఓపెన్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా భావిస్తూ, మీరందరూ కూడా గత ఎన్నికల్లో ఈ తాళరేవు గ్రామం నుంచి అత్యధికమైన మెజార్టీ ఇచ్చారు. అదేవిధంగా ఈ తాళరేవు గ్రామానికి కూడా సుమారు 1.5 వరకు ఎన్ఆర్జీఎస్ రోడ్లు ఇచ్చి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా రోడ్లు కానీ రైళ్లు కానీ పెట్టాం. తప్పనిసరిగా ఇంకా 4 సంవత్సరాల్లో ఈ తాళరేవులో కావాల్సిన సమస్యలన్నీ మన పెద్దలందరూ కూడా మా దృష్టిలో పెట్టారు. కాబట్టి తప్పనిసరిగా ఈ తాళరేవు గ్రామాన్ని ఒక ఆదర్శవంత గ్రామంగా చేయడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా అంబేద్కర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ముందుగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా యానాం నియోజకవర్గం పాత బస్టాండ్ గోపాల్ నగర్లో అంబేద్కర్ విజ్ఞాన భవన్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసిన నివాళులర్పించిన పాండిచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్. ఐపోలవరం మండలం పరిధిలోని ఎదుర్లంక బాలయోగి వారధి వద్ద ఉన్న అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్, ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు. తాళ్లరేవు మండలం పరిధిలోని తాళ్లరేవు, సుంకరపాలెం, ఇంజరం, ఉప్పంగల, గోవలంక తదితర గ్రామాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. రామచంద్రపురం నియోజకవర్గంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మంత్రి వాసంశెట్టి సుభాష్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.